ప్రజల కోసం కేంద్రంతో స్నేహభావాన్ని కొనసాగిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం హైదరాబాద్ మహానగరంగా ఎదగడానికి కాంగ్రెసే కారణమన్నారు. గత సర్కార్ కేంద్రంతో గిల్లి కజ్జాలు పెట్టుకోవడం వల్లే నష్టపోయామన్నారు రేవంత్. చదువుపై సర్కార్ పెట్టేది ఖర్చు కాదని పెట్టుబడన్నారు. కుల నిర్మూలన కోసం ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ను నిర్మిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర సర్కారుతో భేషజాలకు వెళ్లబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ రామగుండం రాజీవ్ రహదారిలో పరేడ్ గ్రౌండ్ నుంచి తూముగుంట వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చింది కాంగ్రెసేనన్నారు సీఎం. దూరదృష్టితో నిర్ణయాలు తీసుకోవడం వల్లే నగరం అభివృద్ధి చెందిందని చెప్పారు. గత ప్రభుత్వం కేంద్రంతో గిల్లి కజ్జాలు పెట్టుకుని ప్రజల సమస్యలను గాలికొదిలేసిందని విమర్శించారు. 40 ఏళ్లుగా ఉన్న పెండింగ్ సమస్యకు ప్రస్తుతం మోక్షం లభించిందన్నారు రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వానికి సహకరించి దేశ రక్షణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రాజకీయాలకు తావు ఇవ్వదు అని చెప్పి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ భూములను అప్పజెప్పడం జరిగింది. మొదటి అడుగు మేమేసి కేంద్ర ప్రభుత్వానికి సహకరించి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మాకు సహకరించండి, ఈ ఎలివేటర్ కారిడార్స్ కట్టకపోతే రంగారెడ్డి జిల్లాలో మేడ్చల్ కుత్బుల్లాపూర్ ప్రాంతం అభివృద్ధి ఆగిపోతుంది. ఈరోజు హైటెక్ సిటీ ప్రాంతంలోనో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రాంతంలోనో ఐటీ కంపెనీలు రావడం, అక్కడ భూముల విలువలు పెరగడం, అక్కడ భూముల విలువ 100 కోట్లకు చేరడం మనం కళ్ళతో చూసినాం. చదువుపై పెట్టేది ఖర్చు కాదని పెట్టుబడన్నారు సీఎం. హైదరాబాద్ లో బాబు జగజీవనరామ్ భవనాన్ని ప్రారంభించారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు అన్ని కులాలకు ఒకే చోట నిర్మించి ఇస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో ఒకే క్యాంపస్ గా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు నిర్మిస్తామని చెప్పారు. చదువుకుంటేనే ఉన్నత శిఖరాలకు వెళ్ళొచ్చని చెప్పారు సీఎం. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, పేదల కోసం పనిచేసే పార్టీ. ఇవాళ ఎవరు ఎన్ని మాట్లాడినా ఏ గ్రామమైనా వెళ్దాం, ఏ దళితుడికైనా భూమి ఉన్నదంటే ఆ భూమి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చిందా కాదా మీరు ఒకసారి తిరిగేసి చూడండి. భూమి అనేది ఆత్మగౌరవం. భూమి ఉంటేనే గ్రామంలో విలువ ఉంటుంది. ఆ భూమి అనేది ఆ భూమి హక్కు పట్టాల రూపంలో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలంటే స్థలం లేని పేదలకు ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇండ్లు కట్టుకోండి, ఆత్మగౌరవంతో ఉండాలి అని చెప్పి పేదలందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లను పంచి దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. సికింద్రాబాద్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్స్ స్నాతకోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆర్మీ డెంటల్ కాలేజ్ స్నాతకోత్సవానికి హాజరు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు సీఎం. కృషి, అంకిత భావం మిమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చాయని చెప్పారు. డెంటల్ వైద్యులను రేవంత్ రెడ్డి అభినందించారు. నేటి నుంచి కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారని, ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ మన సైనికుల పిల్లలకు సేవలందించడం సైన్యానికి, దేశానికి గర్వకారణమన్నారు రేవంత్. I congratulate each student here at Army College of Dental Sciences on your remarkable achievement. Your hard work and dedication has brought you here, and I am delighted to be a part of your celebrations. As you start a new journey from today, enjoy your success, but always keep your responsibility in your mind. Your actions will define not only your name and your families, but importantly of your college. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు రేవంత్ రెడ్డి. అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రంలో అన్ని స్థానాలకు ఒకే విడతలో అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇవాళ లేదా రేపు అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించే అవకాశం ఉంది. భారత్ జోడో న్యాయయాత్ర మారథాన్ పోస్టర్ను విడుదల చేశారు సీఎం రేవంత్. మార్చి 10న ఉదయం 6 గంటలకు కృష్ణకాంత్ పార్క్ నుంచి యూసుఫ్గూడ వరకు మారథాన్ జరగనుంది. కార్యక్రమంలో యువతి యువకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు శివసేన రెడ్డి. మేడిగడ్డను రిపేర్ చేయాలన్న కేసీఆర్, కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు మంత్రులు. వాళ్లేమైనా ఇంజనీర్లా అని ప్రశ్నించారు. మహిళా సాధికారతకు కాంగ్రెస్ కృషి చేస్తున్నారు మరో మంత్రి సీతక్క. మహిళలకు సరైన గుర్తింపు లభిస్తే ప్రపంచం మరోలా ఉండేదన్నారు కొండా సురేఖ. మరోవైపు ఆయా జిల్లాల్లో పర్యటించిన మంత్రులు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
సింగరేణి సమస్యలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి వివరించామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తాడిచెర్ల 2 బ్లాక్ లో మైనింగ్ పర్మిషన్స్ ఇవ్వాలని కోరామన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న భట్టి కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, ఆర్కే సింగ్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగినందున బొగ్గు ఉత్పత్తి కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. తాడిచెర్ల బ్లాక్ లో దాదాపు 5 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసేందుకు అనుమతించాలన్నారు. ఆ తర్వాత విద్యుత్ శాఖ మంత్రితో భేటీ అయిన బట్టి 3 కోట్ల కుటుంబాలకు సోలార్ విద్యుత్ అందించే సూర్యఘర్ పథకంపై కొన్ని సలహాలు ఇచ్చామన్నారు. బట్టి తాడిచెర్ల కోల్ బ్లాక్ 2 దాదాపు 5 మిలియన్ టన్స్ ఉత్పత్తి చేసుకోవడానికి పనికొచ్చేటువంటి ఈ కోల్ బ్లాక్ ని సెర్చ్ చేయటం వల్ల ఈ రోజు సింగరేణి గాని రాష్ట్రం గాని చాలా నష్టపోయినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. త్వరలోనే ప్రయర్ అప్రూవల్ ఇస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. దీనివల్ల 30 సంవత్సరాలు దాదాపు ఒక 5 మిలియన్ టన్స్ కోల్ 30 సంవత్సరాలు అది పెరిగి మన సింగరేణి కాలనీస్ లాభాల్లో తీసుకొని రావడానికి రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. మేడిగడ్డను రిపేర్ చేయాలన్న కేటీఆర్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. బట్టి కేటీఆర్ ఏమైనా ఇంజనీర్లా అని నిలదీశారు. ఎవరికి వాళ్లే ఇంజనీర్లు కావటం వల్లే మేడిగడ్డ కూలిపోయిందన్నారు. డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పినట్లుగా చర్యలు తీసుకుంటామన్నారు. బట్టి అడ్డగోలుగా మాట్లాడటం బీఆర్ఎస్ నేతలు మానుకోవాలని హెచ్చరించారు. కేటీఆర్ ఇంజనీర్ కాదు, కేసీఆర్ ఇంజనీర్ కాదు. వాళ్ళు ఎక్కువ ఉంచుకొని మేమే ఇంజనీర్లు మేమే డిజైన్ చేస్తామని వాళ్ళు కట్టడం వలన ఈరోజు అది కూలిపోయింది. సో ఇప్పటికైనా వాళ్ళు ఆ డ్యామ్ సేఫ్టీ అధికారులు లేకపోతే ఇంజనీరింగ్ నిపుణులు వాళ్ళు పరిశీలన చేసి వాళ్ళు చెప్పినట్టు చేయడానికి అవకాశం ఇస్తున్నారు. అడ్డగోలుగా మాట్లాడటం అనవసరం. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు మంత్రి సీతక్క. మహిళలపై ఆర్థిక భారం తగ్గించేందుకే ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామన్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని షామీర్పేటలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన మహిళా వృద్ధాశ్రమం ప్రారంభించారు మంత్రి సీతక్క. మహిళల మీద ఆర్థిక భారం పడకూడదని ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది. ఇవాళ ఇళ్లలో కరెంటు గాని గ్యాస్ గాని ఇవన్నీ కూడా ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం ఫస్ట్ మహిళలకు ఇచ్చినటువంటి గ్యారంటీ స్కీమ్సే అమలు చేసి మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తే మీరు కుటుంబాలను బాగా చూసుకుంటారు. కుటుంబాలు బాగుంటే ఆ పిల్లలు బాగా చదువుకుంటారు. సమాజంలో మహిళలకు సరైన గౌరవం ఇస్తే ఈ ప్రపంచం మరోలా ఉండేదన్నారు మంత్రి కొండా సురేఖ. సెక్రటేరియట్ లో ఘనంగా ఉమెన్స్ డే వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి కొండా చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. శతాబ్దాలుగా అవమానాలు, తిరస్కరణలు, అణచివేతకు గురైనప్పటికీ మహిళలు అన్ని రంగాల్లో తమ ఉనికిని చాటుతూ వస్తున్నారన్నారు కొండా సురేఖ. సంగారెడ్డి జిల్లా ఆంధోల్ మున్సిపాలిటీలో పర్యటించారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. దాదాపు 138 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. 80 కోట్లతో ఆంధ్రుల నుంచి చిలప్చెట్ మండలం వరకు బీటీ రోడ్డును నిర్మించారు. 20 కోట్లతో సంగుపేట నుంచి అన్నాసాగర్ వరకు 4 లైన్ల రోడ్డు డివైడర్ నిర్మాణాన్ని ప్రారంభించారు. 6 కోట్లతో నిర్మించిన ఆందోళ్ మున్సిపల్ భవనాన్ని ప్రారంభించారు. జోగిపేట మున్సిపల్ పరిధిలో 21 కోట్లతో సీసీ రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు మంత్రి దామోదర. 2 కోట్లతో జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు వైద్యారోగ్య శాఖ మంత్రి. సీడ్ కార్పొరేషన్ లో జరిగిన అవకతవకలపై మంత్రి తుమ్మల సీరియస్ అయ్యారు. తక్షణమే సీడ్ కార్పొరేషన్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ను తొలగించాలని వ్యవసాయ శాఖ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. కోఆపరేటివ్ రిజిస్ట్రార్ ఐఏఎస్ అధికారి హరితకు అదనపు బాధ్యతలు అప్పగించారు. సీడ్ కార్పొరేషన్ లో జరిగిన అవకతవకలపై 4 రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి. బీఆర్ఎస్ ఢిల్లీలో గల్లీలో 2 చోట్ల లేదని విమర్శించారు బీజేపీ నాయకులు. బీజేపీ ఎంపీలు గెలిస్తే రాష్ట్రానికి మరిన్ని నిధులొస్తాయన్నారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. పసుపు ఎగుమతులను కేంద్రం పెంచడంతో రైతులకు లాభం చేకూరిందన్నారు బీజేపీ లీడర్స్. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు వ్యూహాలు రచిస్తున్నారు రాష్ట్ర బీజేపీ నాయకులు. మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మహిళా బిల్లు తెచ్చారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో 50 పడకల సఖీనివాస్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ను కిషన్ రెడ్డి ప్రారంభించారు. సఖీనివాస్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో భోజనం, వైద్యం, జిమ్ లాంటి సౌకర్యాలు కల్పించారని తెలిపారు కిషన్ రెడ్డి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం తరఫున సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో 50 పడకల వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ను ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ యొక్క ఉమెన్స్ హాస్టల్లో రానున్న రోజుల్లో ఇక్కడ ఉండేటువంటి మహిళలకు అదేవిధంగా ఈ హాస్టల్లో 10% బెడ్స్ ను సైన్యంలో ఉండి దేశం కోసం త్యాగాలు చేసినటువంటి కుటుంబాలకు కూడా రిజర్వ్ చేయడం జరిగింది. చట్టసభల్లో 33% రిజర్వేషన్ చేస్తూ ఏదైతే చట్టం చేయడం జరిగిందో ఈ యొక్క అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా ఇది మహిళలకు ఇచ్చినటువంటి
పెద్ద బహుమానం. రైతుల కష్టాలు తీర్చేందుకే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ఇచ్చిందన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. పసుపు ఎగుమతులు పెంచడంతో పాటు రానున్న రోజుల్లో మద్దతు ధర 20,000 దాటుతుందన్నారు. నిజామాబాద్ పార్లమెంటుకు తానేం చేశానని నిలదీస్తున్న కాంగ్రెస్ మల్కాజ్గిరికి రేవంత్ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. షుగర్ ఫ్యాక్టరీల రీఓపెన్ మీద కమిటీ పేరుతో కాలయాపన చేయొద్దన్నారు ఎంపీ అరవింద్. అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన 5 నెలల క్రితం రేట్లు పెరుగుతాయి అని, ఇవాళ రేట్లు పెరుగుతున్నాయి. నాకు పసుపు రైతుల ఆశీర్వాదం కావాలి, మోడీ గారికి ఆశీర్వాదం కావాలి. మిగిలిన పని మాది, మేము చేస్తాం. పని చేసినోడికి ఓటేయండి. చెరుకు రైతైనా ఆలోచించుకోవాలా, పసుపు రైతైనా ఆలోచించుకోవాలా, ఏ రైతైనా ఆలోచించుకోవాలా. నియతు, నిజాయితీ, నిబద్ధత, దాని వెనకాల కష్టపడటం ఏ పార్టీకి ఉన్నది, ఏ పార్టీకి లేదు, ఆలోచన చేసుకోవాలి కదండి. బీఆర్ఎస్ ఢిల్లీలో లేదు, గల్లీలో కూడా లేదని విమర్శించారు భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్లడిగితే 6 గ్యారంటీలను ఎప్పుడు అమలు చేస్తారని నిలదీయాలన్నారు. బీజేపీ ఎంపీలను గెలిపిస్తే రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామన్నారు బూర నర్సయ్య. గత ప్రభుత్వం ముఖ్యంగా కేసీఆర్ మీద, వారి ప్రవర్తన మీద ప్రత్యేకంగా అసంతృప్తితో కాంగ్రెస్ ఓటేశారు. వీళ్ళు ఇచ్చిన హామీలు హనుమంతుడి తోకడి కంటే చాలా పెద్దది. అందులో క్లుప్తంగా 6 చెప్పారు, తర్వాత 60 చెప్పారు, తర్వాత 360 చెప్పారు. ఈ సందర్భంగా ప్రజలు ఊళ్ళలో అడుగుతున్నారు. ఫస్ట్ లైన్ ఏముంది? 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అతి లేదు, గతి లేదు. గత ప్రభుత్వం చేస్తున్నదే ప్రస్తుత గవర్నమెంట్ కూడా చేస్తుందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి. 17,000 నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తన వాటా డబ్బులను ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ను విడుదల చేయడం లేదన్నారు ప్రకాష్ రెడ్డి. జీతాలను వెంటనే చెల్లించాలని సాకులు చూపించడం అనేటువంటిది మీరు తప్పించుకునే ఉద్దేశం అన్న అభిప్రాయం. కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా నిధులు ఎప్పుడో వచ్చి ఇప్పటి దాకా వాటికి సంబంధించిన యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా, ఏవైతే ప్రొసీజర్స్ ఫాలో కావాలవి ఫాలో కాకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఆ నిధులను వేరే అవసరాలకు మళ్లించుకుంటూ, వేరే కార్యక్రమాలకు దారి మళ్లిస్తూ అనేకమైన గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం కూడా అదే మార్గంలో ఉంది. బీజేపీ స్టేట్ ఆఫీస్ లో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ భేటీ అయింది. పెండింగ్ ఎంపీ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలు, ప్రచార సభలు, మేనిఫెస్టోతో పాటు ఈ నెల 12న అమిత్ షా రాష్ట్ర పర్యటన అంశాలపై సమావేశంలో చర్చించారు నేతలు. అధికార కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను బీఆర్ఎస్ నేతలు తిప్పికొడుతున్నారు. రాష్ట్ర సంపద వృధా చేశారని హస్తం పార్టీ ఆరోపిస్తుంటే అంతే స్థాయిలో ఎదురుదాడి చేస్తోంది బీఆర్ఎస్. కేసీఆర్ అత్యుత్సాహంతో మేడిగడ్డ పిల్లర్లు కుంగుబాటు గురయ్యాయని కాంగ్రెస్ విమర్శిస్తుంటే ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రాజకీయాలు సరికాదంటోంది బీఆర్ఎస్. ప్రాజెక్టులు కట్టినప్పుడు తప్పులు జరుగుతాయన్నారు మాజీ మంత్రి కేటీఆర్. మేడిగడ్డ బ్యారేజీలో 3 పిల్లర్లు కుంగితే రిపేర్లు చేయాలన్నారు. గతంలో కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుల విషయంలో తప్పులు జరగలేదా అంటూ ప్రశ్నించారు. ఈ నెల 12న కరీంనగర్ లో బీఆర్ఎస్ కథన భేరీ సభ నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారన్నారు కేటీఆర్. 100 భాగాలు ఉండే కాళేశ్వరం ప్రాజెక్టులో 1 భాగం మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో కూడా 85 పిల్లర్లుంటే 3 పిల్లర్లు దెబ్బతిన్నాయి అనుకో, 1 పిల్లర్కు బాగా డ్యామేజ్ అయింది, ఇంకో 2 పిల్లర్లు పక్కై కూడా దెబ్బతిన్నాయి. దాన్ని రిపేర్ చేయొద్దా? రాగానే ప్రభుత్వం ఏం చేయాలి? సరే తప్పు జరిగింది గతంలో అనుకో, తప్పు చేసిన వాళ్ళ మీద శిక్ష చేయాలి, వెంటనే దాన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. గతంలో జరగలేదా కాంగ్రెస్ పరిపాలనలో? పాలమూరు వెనుకబాటుకు గత టీడీపీ కాంగ్రెస్ పాలనే కారణమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ లోపాలే పాలమూరు పాలిట శాపాలుగా మారాయని విమర్శించారు. కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి పాలమూరు పచ్చబడేలా చేశారన్నారు. కృష్ణానదీ జలాల పునఃపంపిణీ విషయంలో కేంద్రం నుంచి ఆర్డర్ తెచ్చామన్నారు హరీష్. చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలు. ఈ పాలమూరు వెనుకబాటుతనానికి, పాలమూరు వలసలకు కారణమే నాటి కాంగ్రెస్ తెలుగుదేశం పాలన. ప్రస్తుతం మీరున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క పాపాల శాపాల పుణ్యమే పాలమూరు వెనుకబాటుతనం. ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఇవాళ పాలమూరు జిల్లాను పచ్చబడగొట్టింది కేసీఆర్ గారు. అటువంటి కేసీఆర్ గారిని తిట్టడం, విమర్శించడం అనేటువంటిది అవివేకం. దాన్ని మేము తీవ్రంగా ఈ రోజు ఖండిస్తా ఉన్నాం. కేసీఆర్ ను తిట్టడానికే రేవంత్ రెడ్డి సీఎం అయినట్లు కనిపిస్తోందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. 90 రోజుల నుంచి సీఎం మాట్లాడే భాషను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి భాష మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు నిరంజన్ రెడ్డి. కానీ రేవంత్ రెడ్డి గారేమో నోరు తెరిస్తే తెల్లారితే పొద్దుముగితే ఈ 90 రోజుల నుంచి ఆయన వాడేటువంటి భాష రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా గమనిస్తున్నారు, చూస్తున్నారు.
అంటేనంటే నన్ను ఎవడు చెప్పింది నేను పడగొడతామని? ఎవరికి ఆసక్తి ఉంది? నీకు అంత బలమే ఉంటే, నీ మీద నీకు అంత ఆత్మవిశ్వాసం ఉంటే నీ నోటికెళ్ళి ఆ మాటనే రాకూడదు. అంటే నీ పక్కకి ఈ పక్క కూర్చున్నటువంటి వాళ్ళ నుంచే నీకు పెనుముప్పు ఉంది అనేటువంటి ఒక అలజడి నీలో ఉంది కాబట్టి అనుక్షణం నీకు అది గుర్తుకొస్తా ఉంది. కుతుబుల్లాపూర్ దుండిగల్లోని మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన ఎంఎల్ఆర్ఐటి కాలేజీలో అక్రమ కట్టడాలను కూల్చివేశారు రెవెన్యూ సిబ్బంది. దుండిగల్లో ఉన్న 405, 482, 484, 488, 592 సర్వే నెంబర్లలో 8 ఎకరాల్లో కాలేజీ యాజమాన్యం అక్రమ బిల్డింగ్స్ నిర్మించారని రెవెన్యూ సిబ్బంది తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనను విస్మరించి ప్రతిపక్షాల ఆస్తులను కూల్చివేస్తుందని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. ఒక కలెక్టర్ గాని, ఒక మున్సిపల్ అధికారి గాని ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేదు. ఆర్డీఓ గారు కూడా ఇక్కడ కట్టుకోవచ్చు అని ఆయన సర్టిఫై చేసింది ఉంది. ఇవాళ 26 సంవత్సరాల నుంచి లేనిది ఇవాళ కొత్తగా తీసుకొస్తుందంటే దీని వెనుక ఏం ఉద్దేశం ఉంటుందో దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. మీరు పదే దాన్ని మీరు ఇక్కడ ఏదో డీవియేషన్ ఉంది, ఇల్లీగల్ గా కట్టినాం, ల్యాండ్ మాదే, బిల్డింగ్లు కట్టినాం, దానికి ట్యాక్సులు ప్రతి సంవత్సరం ఒక 13 లక్షలు ఇక్కడ లోకల్ ట్యాక్సులు గత 10-15 ఏళ్ల నుంచి ఆ యొక్క ట్యాక్సులు కట్టుకుంటూ వస్తున్నాం. ఈరోజు 100 రోజుల దగ్గరకు వస్తా ఉన్నాయి కదా, ప్రజలు అడుగుతారని చెప్పి ఇలాంటి చర్యలకి, కక్షపూరితమైన చర్యలు తీసుకుని మా పైన, మా పార్టీ నాయకుల పైన, మా ఎమ్మెల్యేల పైన కక్షపూరితంగా వ్యవహరిస్తూ సమయం వచ్చినప్పుడు, ప్రజల సంబంధం వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తారు, మాట్లాడతారు. వేదికలు ఉంటాయి, అసెంబ్లీ ఉంటది, రకాల వేదికలు ఉంటాయి. లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ పరేషాన్ అవుతుంది. కొందరు సిట్టింగ్లు ఇప్పటికే పార్టీ మారితే మరికొందరు పోటీ చేయబోమని హైకమాండ్ కు చెప్పినట్టు తెలుస్తోంది. మొదట్లో పోటీకి సిద్ధమని చెప్పిన లీడర్లు కూడా ఇప్పుడు తప్పుకుంటున్నారు. సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, కొంతమంది యువ నేతలు కూడా పోటీకి ససేమీరా అంటున్నారని సమాచారం. పార్టీ పరిస్థితి బాగా లేకపోవడం ఒక కారణమైతే ప్రస్తుత పరిస్థితుల్లో పోటీ చేసి డబ్బులు వృధా చేసుకోవడం ఎందుకని కొంతమంది నేతలు ఆసక్తి చూపించడం లేదనే విమర్శలున్నాయి. కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్లను 4% పెంచింది. ప్రస్తుతం 46% ఉన్న డియర్నెస్ అలవెన్స్లను 50% ప్రకటించింది. 7వ కేంద్ర వేతన సంఘం సిఫార్సులతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 49 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. అలాగే పెన్షనర్స్ కూడా మేలు జరగనుంది. ఈ డిఏ పెంపు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్రం తెలిపింది. అలాగే ఉజ్వల యోజన లబ్ధిదారులకు 300 రూపాయల సబ్సిడీ 2025 మార్చి 31 వరకు పొడిగించింది కేంద్రం. దీనికోసం 12,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. 2024-25 సీజన్కు ముడి జూట్ కనీస మద్దతు ధర క్వింటాల్కు 5,335గా కేంద్రం నిర్ణయించింది. గతంతో పోల్చితే 285 రూపాయలు పెరిగిందని తెలిపారు. 10,000 కోట్ల నిధులతో ఇండియన్ ఏఐ మిషన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. कल अंतर्राष्ट्रीय महिला दिवस के उपलक्ष्य हमारी माता बहनों को तोहफे के रूप में जो 300 रुपए टारगेटेड सब्सिडी प्रधानमंत्री उज्ज्वला योजना के लाभार्थियों को दी जाती है, जिसकी अवधि 31 मार्च 2024 तक थी, उसको 1 वर्ष के लिए बढ़ा दिया जाए और अब 300 रुपए प्रति सिलेंडर हर वर्ष 12 सिलेंडर तक की सीमा तक हमारे प्रधानमंत्री उज्ज्वला योजना के लाभार्थियों को। That's all for now.